హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ 30 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అండి ఎలా చేయాలో చూపిస్తున్నాను. అలాగే మీకు షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఏమైనా డౌట్ ఉంది అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఆది బ్లౌజ్తోనే ఎలా మనం కొలత అనేది తీసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్గా ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలున్న తీసుకోవాలి. ఎప్పుడైనా సరే కానీ ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ కొలతలున్న తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కట్ చేస్తాం ఎప్పుడు కూడా. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు క్లోజ్గా ఉంటుంది కదా, ఇప్పుడు ఇది కూడా మనం క్లోజ్గా ఉండే సైడ్ వేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి ఇవి రెండు కూడా క్లోజ్ ఉండాలి. అలాగే ఈ ఓపెన్స్ అనేటివి ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ సైడ్ కూడా మీకు ఓపెన్స్ అనేటివి ఇలా ఆపోజిట్లో ఉండాలి. క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. మనం ఇక్కడ సైడ్ కూర్చున్నా అక్కడ సైడ్ కూర్చున్నా మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇవి రెండు కూడా మన సైడ్ అనేటివి ఉండాలన్నట్టు. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే పేపర్కి క్లాత్కి హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి కింది సైడు నేను కింద సైడు ఒక 1/2 ఇంచ్ మందం ఇలా తీసేసేయండి. ఒక 1/2 ఇంచ్ మందం ఇలా తీసేసేయండి. ఇది కటింగ్ అనేది చేసేసేయాలి కటింగ్లోకి అది. అలాగే మరొక 1/2 ఇంచు ఇలా కుట్టులోకి, ఇది కుట్టులోకి ఇది కటింగ్లోకి. ఓకేనండి, ఇక్కడ రాంగ్ కుర్త అనేది పెడుతున్నాను ఇది కటింగ్ చేయడానికి. అలాగే ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు తీసుకోండి. ఇక్కడ కరెక్ట్గా సైడ్ జెంటిక్స్ రెండు కూడా కరెక్ట్గా పెట్టేసేయండి. కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ మీకు ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి ఉంటాయి కదా, ఇక్కడ మరొక మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచు. 1 ఇంచ్ అంటే ఇంత. ఇది 1 ఇంచు, ఇది 2 ఇంచెస్. 2 ఇంచెస్, ఇది 1 ఇంచ్. ఓకేనండి, మీ దగ్గర కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర టేప్ అనేది ఉండకపోవచ్చు, అందుకోసం అని చెప్తున్నానండి. అలాగే సైడ్ జెంటిస్ కోసం 1.5 ఇంచ్ ఇంత తీసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. మీ క్లాత్ ఎక్కువగా ఉంటే 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా అండి, ఇలా మొత్తం 3 గుర్తులు అనేవి పెట్టుకోండి. ఫస్ట్ 1 ఇక్కడ, సెకండ్ ఇక్కడనేమో థర్డ్. ఓకేనా అండి, ఈ 3 గుర్తులు కరెక్ట్ ఇలా వేసుకోండి. మీకు ఇప్పుడు ఆది బ్లౌజ్తో కొలతలు తీసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా వేసుకోండి. ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఓకేనా అండి, ఇప్పుడు వచ్చేసి మీరు నెక్ ఇక్కడ మీకు కరెక్ట్గా ఇలా పట్టేసేకండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనండి, ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ అనేది ఎప్పుడు కింద సైడ్ ఉంటుంది కుట్టు దగ్గర. ఎక్స్ట్రా కోసం పైకి తీసుకోవాలి. ఓకేనా అండి, ఎక్స్ట్రా కోసం పైకి తీసుకోవాలి. ఇది వచ్చేసి 4th స్టెప్ మనకి ఇక్కడ. ఓకేనండి, ఇది 4th స్టెప్ మీకు లైన్గా చూపిస్తున్నాను. ఓకే, మీకు గుర్తుండాలని చెప్పేసి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ డాట్ మొత్తం కూడా మనం బ్యాక్ సైడే తీసుకోవాలి కొలతలు అనేటివి. షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ వరకు ఇలా తీసుకొని ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 మార్కింగ్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ మార్కింగ్. ఇది వచ్చేసి మనకు 5th. ఓకేనా అండి, 5th మార్కింగ్ ఇది వచ్చేసి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మీరు ఇక్కడ ఉంది చూడండి, ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. ఇలా కరెక్ట్గా ఇది బ్యాక్ సైడ్ అండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ అయితే అవ్వకండి. బ్యాక్ సైడ్ ఇక్కడ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు 6 పాయింట్. ఓకే, ఇవేం కొలతలు కావండి, మీకు ఎన్ని తీసుకోవాలి బ్యాక్ సైడ్ మనం కొలతలు ఎన్ని తీసుకోవాలనేది వేస్తున్నాను. కొలతలు వచ్చేసి మీకు ఆది బ్లౌజ్తో చూపిస్తున్నాను. ఇది 6 పాయింట్ అన్నట్టు. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి షోల్డర్ నెక్ దగ్గర చూసుకుందాం మనం. చంక డౌన్ అన్నట్టు ఇది. ఇప్పుడు చంక డౌన్ మనం టేప్తో తీసుకుంటాం కదా, ఇక్కడ టేప్తో కాకుండా ఇక్కడ నేను చంక డౌన్ ఆది బ్లౌజ్తో తీసుకున్నాను అన్నట్టు. ఆది బ్లౌజ్ని మీరు ఇలా కరెక్ట్గా వేసుకోండి. ఇక్కడ లోపటి సైడ్ ఇదంతా కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. ఇక్కడ సైడ్ వచ్చేసి ఉండే ఉక్స్ పట్టి కాజపట్టి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. మీరు మొత్తం కూడా అంతా కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ దగ్గర కానీ నెక్ దగ్గర కానీ ఇలా మీరు కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇలా గురించి పట్టి చూస్తే ఇలా కరెక్ట్గా ఉండాలి, స్ట్రేట్గా ఇలా. ఓకేనండి, ఇలా మొత్తం కూడా పెట్టేసుకున్నాక తర్వాత ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుందాం మనం. ఇక్కడ మార్కింగ్ ఎలా చేసుకోవాలి అంటే నేను కొంచెం మీకు దగ్గరికి పెట్టేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోవాలా, కుట్టు కోసం ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ ఒక పాదం మందం డిఫరెన్స్తో. ఓకేనండి, ఇక్కడ కూడా చూడండి, కుట్టు కోసం ఒక మార్కింగు, ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగు, మళ్ళీ కుట్టు కోసం ఒక మార్కింగు. ఇలా 2 మార్కింగ్లు అనేవి చేసుకోవాలి. ఫస్ట్ కుట్టు కోసము, అలాగే కరెక్ట్ అంటే మెయిన్ కుట్టు కోసం ఎక్స్ట్రా కోసం 2 మార్కింగ్లు అనేవి చేసుకోవాలి. ఇది మనకు ముక్స్ పట్టి షేప్ షోల్డరు నెక్ అండి. ఇది షోల్డర్ వచ్చేసి ఇక్కడ 6 కదా, ఇది 7 పాయింట్ గుర్తుకు పెట్టుకోండి. ఇది వచ్చేసి మనకు 8. ఓకేనా అండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మీరు కరెక్ట్గా
టేప్ కొలతలతో చూపించాను. ఇక్కడ షోల్డర్ ఇంత, నెక్ ఇంత అని చెప్పేసి మన ఆది బ్లౌజ్ కొలతలతో చూపించానండి. టేప్ కొలతలతో ఎంత ఉంటుంది అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి దగ్గరగా 3 ఇంచెస్ అనేది ఉంది. అంటే 2.5కి కొంచెం తక్కువగా ఉంది. ఓకేనా అండి. సారీ, ఇక్కడ నుంచి ఉంచాము. ఇక్కడ చూడండి కరెక్ట్గా మనకు 3 ఇంచెస్ అనేది ఉంది. ఇక్కడ చూడండి మనకు 2 ఇంచెస్. ఎప్పుడు కూడా మనం ఇక్కడ నెక్ 2 ఇంచెస్ లేదంటే 2 పాయింట్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ మనం నెక్ మీరు ఇక్కడ రాసి పెట్టుకోండి, మీ పేపర్ పైన ఇలా రాసి పెట్టుకోండి. ఇక్కడ కొలత వచ్చేసి మనము 2 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదంటే 2.5 కూడా తీసుకోవాలి. 2.5 అంటే 2 మీద 2 గీతలు అన్నట్టు టేప్తో చూసుకుంటే. ఇక్కడ వచ్చేసి మనం 3 ఇంచెస్ కంపల్సరీ ఉండాలి. షోల్డర్ దగ్గర ఎప్పుడు కూడా 3 ఇంచెస్ ఉంటేనే భుజాలు పడిపోకుండా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఎక్స్ట్రా మెయిన్ ఇలా 2 మార్కింగ్లు అనేవి వేసుకోండి. ఇక్కడ మళ్ళీ కిందికి వచ్చేసరికి ఇక్కడ 2 మీద 2 గీతలు ఉంది కదా, మళ్ళీ ఇక్కడ కింద సైడ్ ఎంత తీసుకోవాలి అని అంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇలా అంటే ఇక్కడ 2 మీద 2 గీతలు కాబట్టి 2.5 తీసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ ఎంత తీసుకుంటే దానికి ఒక 2 పాయింట్లు ఎక్కువగా చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 2 పాయింట్లు అంటే 2 ఇంచులు కాదు, 2 పాయింట్లు ఎక్కువ తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఇక్కడ మళ్ళీ ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కొట్టాలి. ఈ మార్కింగ్ నుంచి కాదండి, ఈ మార్కింగ్ నుంచి కుట్టు కోసం పెట్టుకున్నాం కదా, దీని నుంచి తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇక్కడ కుట్టు కోసం పెట్టుకున్నాం కదా, దాని నుంచి తీసుకోవాలి. ఓకేనండి. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా, దీని నుంచి దీనికి తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఎంత తీసుకోవాలి అని అంటే 1 ఇంచు లోపు తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు తీసుకోవచ్చు. పెద్ద సైజు బ్లౌజ్లకి 1.5 ఇంచు అంటే ఇక్కడికి తీసుకుంటాం, మనం ఇక్కడికి తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి కరెక్ట్గా మీరు మార్కింగ్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా వచ్చే వరకు మార్కింగ్ అనేది చేయండి. మార్కింగ్ ఎలా చేస్తే కటింగ్ అలా వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ వేసుకోండి. ఇక్కడనేమో మనము 1/2 ఇంచు తీసుకోవాలి కొలత. ఓకేనండి, 1/2 ఇంచ్ అంటే జస్ట్ ఇంతే. ఇలా రౌండ్ షేప్గా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇలా ఓకేనండి. ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1 ఇంచు. ఇక్కడ చూద్దాం మనము, ఇక్కడ 7 పాయింట్, ఇది 8 పాయింట్ కదా, ఇక్కడ మనకు 9 పాయింట్, ఇక్కడ 10 పాయింట్. ఓకే, ఇక్కడ 10 పాయింట్. ఇది వచ్చేసి మనకు మళ్ళీ ఇక్కడ కొలత తీసుకున్నాం కదా మనం ఆల్రెడీ, చంక డౌన్ నుంచి ఇక్కడ కింద సైడ్ డాట్ వరకు, దాని నుంచి ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఓకే, ఇక్కడ క్రాస్గా వస్తుంది సైడ్ జెంటింగ్స్ దగ్గర. ఇప్పుడు కూడా మీ ఆది బ్లౌజ్ కూడా చెక్ చేయండి, క్రాస్గా ఉంటుంది కొంచెం. నేను ఫస్ట్లో స్ట్రైట్గా కుట్టేదాన్ని, కానీ తర్వాత కొన్ని నేర్చుకోవడం వల్ల ఇలా క్రాస్గా వస్తుంది. షోల్డర్కి మిడిల్లో చూసుకొని ఇక్కడ మనకి డాట్స్, బ్యాక్ డాట్స్ కోసం ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, దానికోసం 1 ఇంచు. ఓకేనా అండి. ఇవన్నీ అయిపోయాయి. ఈ 9 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ కూడా ఒకటి చూపిస్తాను. ఇక్కడ కింద సైడ్ కటింగ్ అనేది చేసేసేయమన్నాను కదండి, ఇది ఫస్ట్ కటింగ్ చేసేసేయండి మీరు. అయితే నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి, సారీ. ఇక్కడ మనకు ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజా పట్టి 3 ఇంచెస్ అనేది వెళ్తుంది ఇక్కడ ఈ క్లాత్. ఎందుకంటే ఇది 3 ఇంచెస్, ఇది 2 ఇంచెస్ కదా, కరెక్ట్గా మనకు 5 ఇంచెస్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజా పట్టి 3 ఇంచెస్. ఇక్కడ రాసి పెట్టుకోండి మీరు పేపర్ మీద. నేను ఏదైతే చూపిస్తున్నానో అది మీరు మొత్తం కూడా ఇక్కడ పేపర్స్ పైన వేసేసి పెట్టండి, ఏ భాగంలో అది. ఓకేనా అండి. అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. మంచి కామెంట్స్ పెడుతున్నారండి, అక్క మేము నేర్చుకుంటున్నాము, మేము ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చేస్తున్నామని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ అండి. మీరు మంచిగా నేర్చుకోవాలి. అలాగే మనము ఇంట్లో ఉండి కటింగ్ నేర్చుకోవాలి అంటే యూట్యూబ్ ద్వారా అయితే నేర్చుకోవచ్చండి. చాలా వరకు అందరూ యూట్యూబ్ ద్వారా కటింగ్ కానీ మంచి మంచి పనులు అనేటివి నేర్చుకుంటున్నారు. ఇలా వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికి న్యూస్ తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా. ఇలా రౌండ్గా, అందుకే మీరు మార్కింగ్ కరెక్ట్గా చేసుకోండి. మార్కింగ్ కరెక్ట్గా చేసి కటింగ్ అనేది కరెక్ట్గా చేసుకోండి. ఇలా నెమ్మదిగా చేయండి. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తానని చెప్పాను కదండి, ఇక్కడ నుండి ఈ ఫస్ట్ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇలా క్రాస్గా వేయండి, జస్ట్ ఒక పాదం మందం. ఓకేనండి, జస్ట్ ఇలా. ఓకే, ఇంత వేసుకుంటే మనకు సరిపోతుంది. అంటే మనకు కరెక్ట్గా బ్యాక్ సైడ్ కూర్చుంటుందని మీనింగ్ అండి. ఇట్లా అయితే నేను వీడియోస్ అన్నీ కూడా పార్ట్స్ లెక్క తీద్దామని అనుకుంటున్నానండి. చాలా వరకు అలానే కామెంట్స్ పెడుతున్నారు, అక్క మాకు బ్యాక్ పార్ట్ చూపించండి
తర్వాత మరొక వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపించండి, మరొక వీడియోలో షేప్ పట్టీలు అలాగే హ్యాండ్స్ కటింగ్ అనేది చూపించండి అని చెప్పేసి కామెంట్స్ పెట్టినారు. అలాగే వీడియో అనేది తీద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడనేమో మనకు షేప్ పట్టీలు, ఇక్కడ ఫ్రంట్ పార్ట్, చివరి సైడు హ్యాండ్స్ అనేవి వస్తాయి. అలాగే వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది కావాలి అంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.